ఎవరికి ఇంపార్టెంట్ కావాలా? అందరికి ఇంపార్టెంటే. అది మీకు లాస్ట్లో ఆ మెసేజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఖచ్చితంగా మీరు మీ మైండ్ ఎక్కడెక్కడో పెట్టకండి. దయచేసి మీ 50 రూపాయలకి న్యాయం చేయండి. ఈక్విటర్స్ కూడా బిజినెస్ లాగా చేస్తలేరు కొంతమంది. ఏదో టైం పాస్కి, టైం దొరికినప్పుడు డెమో పోతా, టైం దొరికినప్పుడు బిజినెస్ చేస్తా సో అన్నట్టుగా చేస్తున్నారు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఈ ఎగ్జాంపుల్ తర్వాత. సో నేను ఇంకా లేట్ చేయకుండా వండర్ఫుల్ లీడర్ మన శాంతి మేడం, క్రౌన్ డైరెక్టర్, ప్లీజ్ కమ్ టు ద డైరెక్టర్ మేడం. నమస్తే మేడం. నల్గొండ డిస్ట్రిక్ట్ మేడంది. సో శంకర్ సార్ అండ్ శాంతి మేడం ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి? 2.5 years అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత మేడం దీంట్లో? 1,12,000. 1,12,000 హైయెస్ట్ ఇన్కమ్. ఇది కాకుండా ఇంకేమైనా బిజినెస్ ఉండేనా మీకు? ఆటోమొబైల్ షాప్ ఉంది మేడం. ట్రెడిషనల్ బిజినెస్ ఆటోమొబైల్ షాప్ ఉంది. సో ఇక్కడ అంటే మీరు సార్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిరా లేకపోతే మీరు ఒక్కరేనా? నేను ఒక్కరే స్టార్ట్ తర్వాత సార్ వచ్చేసింది అనమాట. డైరెక్టర్ అయినాక సార్ వచ్చింది. చూడండి, ఫస్ట్ మేడం స్టార్ట్ చేసిరు, తర్వాత గోల్డ్ డైరెక్టర్ అనే థింగ్, తర్వాత సార్ కూడా ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క సెషన్ అంటే టీమ్ని కూడా బిల్డ్ చేయడము, క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి రావడము, 1,12,000 ఇన్కమ్ తీసుకోవడము. ఓకేనా? కపుల్స్గానే చేసిరు. ఇంతకుముందు దాసాలు ఒక మాట చెప్పారు కదా, ఒక చిన్న అల అని. సో అలాంటి అలానే ఇలా లైఫ్లో వచ్చిందండి. సో మేడం ఒకసారి చెప్పండి ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శాంతి శంకర్, నల్గొండ, క్రౌన్ డైరెక్టర్ అనమాట. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేశాను అనమాట. సార్ ఫస్ట్ ఏం ఒప్పుకోలే, అందరు హస్బెండ్ లాగానే మా సార్ కూడా అట్లనే అన్నారు. తర్వాత గ్రోతింగ్ చూసుకుంటూ జూమ్ మీటింగ్ వింటందుకు కూడా మా సార్ ఇష్టవాళ్ళు అనమాట. చాలా సౌండ్ చిన్నగా పెట్టుకొని నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నే విన్నా. అలా చూస్తూ చూస్తూ మా సార్ రోజు ఎప్పుడైతే నా గోల్డ్ డైరెక్టర్లో 35,000 ఇన్కమ్ చూసిండో సార్ బిజినెస్ స్టార్ట్ చేసిన అనమాట. అప్పటి నుంచి ఇద్దరం వెస్టేజ్నే చేస్తున్నాం. సార్ రాగానే తొందరలో మేము 6 నెలల్లోనే స్టార్ డైరెక్టర్ అయినాం. 3 monthsలోనే కార్ తీసుకోవడం జరిగింది. సార్ రావడం వల్ల డైమండ్, క్రౌన్, లార్జెస్ట్ చెక్ 1,12,000 కూడా తీసుకున్నాం అనమాట. చాలా మంచిగా ఉంది బిజినెస్. షాప్ కూడా క్లోజ్ చేద్దాం, బిజినెస్ బాగుంది, వండర్ఫుల్ లీడర్స్ వస్తున్నారు, లీడర్ని గెలిపించుకుంటూ మనం గెలుద్దామని సంకల్పంతో బిజినెస్ మీకు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాం. ఆ రోజు 27th అనమాట. 27th దేవరకొండలో మీటింగ్ ఉంది. మా అప్లైన్ గ్రేట్ లీడర్ ఆంజనేయ సార్ అక్కడ మీటింగ్ స్టార్ట్ చేసినారు అనమాట. ఆ మీటింగ్ కానీ మా సార్ వెళ్ళిండు అనమాట. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్కి. ఇంతకుముందు నా మ్యారేజ్ అయి 15 years అవుతుంది కానీ ఎప్పుడు జనం రాగా ఇంట్లో పడుకోగా నేను చూసిన దాఖలే లేదు. అంత యాక్టివ్ పర్సన్, ఇంటికాడ వ్యవసాయం చూస్తే అసలు అట్లా నమ్మబుద్ధి కాదనమాట. అలా ఉండేది సార్. మీటింగ్కి వెళ్ళిండు, రావడం కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు మంచిగా వచ్చింది. ఫోన్ చేసిన 8 అవుతుంది ఇంకా రాలేదు అంటే వస్తున్నా దారిలోనే ఉన్నా అన్నాడు. రావడంతోనే కొంచెం హెడేక్ ఉంది బాగా సార్కి. ఆ హెడేక్ ఉందని జ్వరం టాబ్లెట్, కొంచెం జ్వరం కూడా ఫీవర్ కూడా వచ్చేస్తుంది. అయితే జ్వరం టాబ్లెట్ వేసుకుని పడుకుండు సార్. పర్వాలేదు ఇప్పుడే స్టార్ట్ అయితే తొందరగా తక్కువ అవుతుంది అని నేను అనుకున్నా. మధ్యరాత్రి 2 గంటలకు లేచి చూసినా కానీ జ్వరం జారలేదు, హెడేక్ జారలేదు. ఇదేం జ్వరం ఇప్పటిదాకా ఇట్లనే ఉంటుందని మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఇది హెడేక్తో వచ్చింది కాబట్టి ఏం కాదు, 2-3 రోజులలో తక్కువ అవుతుందని చెప్పిండు. అట్లా నేను సార్తో వెళ్ళిన. సార్ ఉండి జూమ్ అనమాట, జూమ్ మార్నింగ్ జూమ్ వస్తుంది కదా, నువ్వు ఇక్కడ ఉంటే జూమ్కి ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, జూమ్ కాంటాక్ట్ చేయి, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తే కథమ పేషెంట్ డిస్టర్బెన్స్ అవుతుందని అంత ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంటికి వచ్చి జూమ్ కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. అలా 3 days గడిచింది. సార్ మంచిగా ఉండే, యాక్టివ్ ఉండే, ఎక్కడ కూడా ఏమన్నా అవుతుందో ఏమో సీరియస్ అవుతుందన్న భయం కూడా లేదు. నవ్వుతూ హుషారుగా ఉన్నాం మేము. హాస్పిటల్ ఇంత సీరియస్ అవుతుందని కూడా తెలియదు అనమాట. తీరా 3 రోజులు అయిన తర్వాతకి కొంచెం కడుపులో నొప్పిలాగా అనిపిస్తే అప్పుడు సార్ హాస్పిటల్ డాక్టర్ ఉండి నిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అంటే డోనర్లు మా మధ్యలో ఉన్నారనమాట, ఇవ్వడానికి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. అప్పుడు కూడా మంచిగా ఉండు, సారే వచ్చి కారు ఎక్కి, మనదే కారు అనమాట, కారు వచ్చి ఎక్కి యాక్టివ్ ఉండు. అల్లం కోసం కూడా అసలు ఏమన్నా అవుతుందన్న ప్రాబ్లం కూడా మాకు ఏమనిపించలేదు. సార్ చాలా బాగుండు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి మార్నింగ్ నైట్ పోయినాం, ప్లేట్లెట్స్ ఎక్కించరు. మళ్ళీ మార్నింగ్ నేను జూమ్ కాంటాక్ట్ చేస్తున్నాం. అక్కడే ఉండే నేను జూమ్ స్క్రీన్
జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ నేను మార్నింగ్ సార్ చూడడానికి ఇంటికి వెళ్ళిన, అంత సీరియస్గా ఉండి కూడా అంత పరిస్థితిలో ఉండి కూడా జూమ్ చూసుకున్నావా అని అడిగింది. జూమ్ చూసుకున్నా బాగా, నువ్వేం టెన్షన్ పడుతూ నేను చూసుకుంటున్నానే, నీ పరిస్థితి ఇట్లా ఉంది, ఇంకా నువ్వు జూమ్ అంటున్నావు అని నేను అన్నా. నువ్వు జూమ్ చూడు, నువ్వు బిజినెస్ చేయాలని 2 మాటలు మాట్లాడిండు. కొంచెం ఇబ్బంది పడుతుండు. ఏమైంది ఇబ్బంది పడుతున్నావు అంటే, ఏంటో కడుపునే బాగా నొప్పి వేస్తుంది, మొత్తం బాగానే ఉంది, నాకు కడుపునే నొప్పి వేస్తుంది అంటే, నువ్వేం టెన్షన్ పడకు, భయపడుతున్నావేమో అంటే, నాకేం భయం లేదు అని చెప్పిండు. బయటకు వచ్చేసినాం. ఒక 2 గంటల్లోనే టెస్ట్ చేసిరు, మా కౌన్సిలింగ్ ఇప్పించారు అనమాట. లోపలికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే 50% అని చెప్పి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 50% అంటే హాస్పిటల్కి వెళ్ళినాం. సార్ చాలా ఆరోగ్యంగా ఉండు, మేము ఏదో అన్నటప్పుడు జ్వరం వస్తుంది. ఆ టైంలో అందరికీ ప్లేట్లెస్ తగ్గుతున్నాయి. సరేలే ప్లేట్లెస్ తగ్గినాయి కదా చూపించుకొని వస్తాం అనుకొని వెళ్ళిపోయినా, కానీ పోయిన మనిషి పోయి అక్కడే వెళ్తారని ఎప్పుడు అనుకోలేదు. 50 అంటే నేను హైదరాబాద్కి వెళ్తాను సార్ అంటే, మీ గేట్ కూడా దాటే ఛాన్స్ లేదు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండు, ఇంక్యులేటర్ మీద పెట్టాలి, తన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, యూరిన్ బంద్ అయింది. అట్లయితే సార్ అదైతే పాజిటివ్ అయితే వినడానికి మంచిగా ఉండదు కదా అంటే, వాళ్ళేం చెప్పారంటే 100లలో 1000లలో వచ్చే డెంగ్యూ 100లో 1కి 1000 1కి వస్తుంది, అలాంటి ప్రాబ్లం ఈయనకు వచ్చిందని చెప్పింది. చూడండి ఎట్లాంటి పరిస్థితి. ఈ బిజినెస్ నుంచి మంచి కారు, 12 లక్షల కారు తీసుకున్నాం, మంచి ఇన్కమ్ తీసుకున్నాం. ఎన్నడన్నా నేను అసలు ఫ్లైట్ అనే మాట కూడా నేను కలగలనే చూస్తాను కూడా ఈ జన్మకు సాధ్యం కాదు. అలాంటిది థైలాండ్ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చినాం, మంచిగా ఉంది, ఇళ్ళనే ప్రాణం పెట్టి ఇందులోనే సక్సెస్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అంత పెట్టుకొని నేను చేసుకుంటుంటే అకస్మాత్తుగా అట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాం ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. అలా జరిగింది. మన లీడర్స్ అందరూ వచ్చిన అనమాట, ప్రతి ఒక్కరు వచ్చి దాదాపు 200 మెంబర్స్ వచ్చారు. నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నాకు ముందు నువ్వు వెళ్ళాలి చేయాలని నాకు ఎంతో భరోసా ఇచ్చారు. కానీ అక్కడ ఏమైందంటే చనిపోయింది, 1 మంత్ అయింది. మాకు వచ్చేసి పార్ట్ టైం లాగా మాకు ఆటోమొబైల్ షాప్ అని ఉంది, కానీ షాప్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మనిషి ఉండి పని చేస్తేనే డబ్బులు వస్తాయి, వర్కర్లను పెడతారు. కానీ వర్కర్ ఎట్లుంటారు, మనం ఎంత నమ్మినా కానీ ఉంటుందా, ఉండదు. షాప్ క్లోజ్ అయింది, అక్కడ ఒక్క పైసా కూడా రాలేదు, ఒక్క పైసా కూడా రాలేదు. ఇవ్వాల్సింది సార్ వచ్చేసి దాదాపు 30,000 దాకా అమౌంట్ రాసి పెట్టిండు. కానీ వారు ఫోన్ చేసినప్పుడు ఇస్తాం మేడం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఇక నేను ఫోన్ చేయడమే బంద్ చేసిన. అసలైన మనిషి పోయింది, 30,000 వస్తే ఎంత రాకపోతే ఎంత అని ఫోన్ చేయడమే బంద్ చేసిన. ఇప్పుడు బిజినెస్ నేను ఇంట్లో నుంచి సార్ చనిపోయినాక 3 మంత్స్ కూడా నేను బయటకు వెళ్ళాలి, కానీ ఇన్కమ్ అనేది ఎక్కడ ఆగలేదు, ఇన్కమ్ వచ్చేస్తూనే ఉంది. చూడండి ఒకసారి, నాకు 2 పిల్లలు. ఇప్పుడు పెద్ద పాప కాలేజ్ చేస్తుంది, 1,50,000 ఫీజు, చిన్న పాప 9th క్లాసు, 40% రెంట్, ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఈ బిజినెస్లో ఉన్నా కాబట్టి వెళ్తున్నాయి, ఈ బిజినెస్లో ఉన్నా కాబట్టి పాజిబుల్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. నాకు ఏం పని రాదు, వ్యవసాయం పని రాదు, నేను చదువుకుంది 10th క్లాసు, 10వ తరగతి చదివిన వ్యక్తి బయట ఏదైనా పని చేయగలుగుతా? ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా షాప్లో పని చేస్తే మహా అయితే 5, 6, 10 ఎంతకన్నా ఎక్కువ ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, ఏదన్నా బాగా వస్తే నేనున్నా అంటే ఇంత పెద్ద టీం ఉంది నాకు ఇంత మొన్నట్లాగా నేను భయపడ్డా. అప్పుడే బయటికి వెళ్తే ఏమనుకుంటారు, ఏం చేశారంటే వాళ్ళు ఎవరు ఒక్క రూపాయలు కూడా ఇవ్వరు, సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళ టైం అలా. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది నాకు. ఒక్కొక్కరి నుంచి అనుభవం నేర్చుకుంటున్నాను, ఎలా ఉండాలి, ఇంకెట్లా స్ట్రాంగ్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది. కానీ ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. మా సార్ ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నా ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తా. ఆ నమ్మకం అయితే నాకు పెద్ద విన్నింగ్ టీం, వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీం, ఇంత పెద్ద సిస్టమ్ నాకైతే నమ్మకాన్ని కలిగించింది. ఖచ్చితంగా అన్ని పాల్గొని చేసుకుంటా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ అబ్బాయి వచ్చేసి పోషమైన సంజయ్ మేడం సార్ సార్, మనకు పురుషోత్తమ దాస్ సార్, ఆంజనేయ సార్, శ్రీనివాస్ అని వెన్ను తట్టు చూపుతుంది. ఆలే లేకపోతే ఈరోజు నేను నా పిల్లలు బ్రతికి ఉండే వాళ్ళమే కాదు. ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చినో ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి